Hi, this is K. Satyanarayana, Senior Faculty in IIT Maths. ఈ వీడియోని మీకు ట్రిక్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది. మీరు నేను చెప్పిన ట్రిక్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అయినట్టయితే 100% జేఈ మెయిన్స్లో ఒక బిట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రతి ట్రిక్కి ఒక బిట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నా వీడియోల్ని తప్పకుండా అందరూ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. మన వీడియోని ఫాలో అయితే జేఈ మెయిన్స్లో బెస్ట్ పర్సంటేజ్ వస్తుంది. కాబట్టి ఇవి ఫాలో కండి. హాయ్ ఆల్ ఆఫ్ యూ. జేఈ మెయిన్స్ సంబంధించిన ఒక ట్రిక్ ఈరోజు నేర్చుకుందాం. జేఈ మెయిన్స్లో ఖచ్చితంగా మనం ఒక బిట్ చేయాలి అనేది ఒక టాపిక్ చూసుకున్నట్లయితే అది డిఫరెంట్ ఇంటిగ్రల్స్లో ఏరియాస్ అనే సబ్ టాపిక్ ఉంది. ఏరియాస్ అనే సబ్ టాపిక్ నుంచి మనం ఏ బిట్ వచ్చినా చేసే విధంగా ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. దీనికి సంబంధించిన ట్రిక్ ఒకసారి చూసినట్లయితే సో దీంట్లో లైను పారాబోలా, పారాబోలా పారాబోలా, కర్వ్ అంటే కర్వ్ మీన్స్ పారాబోలానే వస్తుంది. సో ఇట్లా కర్వ్ లైను ఇలా వస్తాయి చాలా వరకు. వీటిలో మనకి పీబీ అంటే పారాబోలా. సో పారాబోలా రెండు పారాబోలాలే ఇచ్చినప్పుడు షార్ట్ కట్ ఫార్ములా ఏంటంటే సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కోఎఫిషియంట్ ఆఫ్ వై బై 3. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కోఎఫిషియంట్ ఆఫ్ వై బై 3. ఇది సెకండ్ ట్రిక్ ఏం చెప్తుందంటే ఒక పారాబోలా ఒక లైన్, ఒక పారాబోలా ఒక లైన్, పారాబోలా లైన్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏం చెప్తుందంటే సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు డెల్టా అంటే బి స్క్వేర్ మైనస్ 4ac అన్నాడు. డెల్టా హోల్ పవర్ 3/2 బై 6 ఇంటూ ఏ స్క్వేర్. అంటే ఏ మీన్స్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అన్నాడు. ఇది ఈ ఫార్ములా తెలియజేస్తుంది. దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక ఎగ్జాంపుల్ ఫైండ్ ద ఏరియా enclosed by the region. So y square is equal to 4by and x square is equal to 4ay. ఈ రెండింటికి సో ఫైండ్ ద ఏరియా enclosed by the region y square is equal to 4bx, x square is equal to 4ay. Two parabolas. So what is the formula of two parabolas? Area is equal to coefficient of x into coefficient of y by 3. The coefficient of x is 4b into coefficient of y is 4a by 3. Now 16ab by 3 square units. Next question. Find the area enclosed by the region set of x comma y such that 5x square less than equal to y less than equal to 2x square plus 9. Here first one is y is equal to 5x square. This is the parabola. Second one is y is equal to 2x square plus 9. So 2x square plus 9. So these are the one parabola, one line. Now here, so ఈ రెండింటి ఈక్వల్ చేసుకుంటే 5x square is equal to 2x square plus 9. యువతల తీసుకొచ్చుకుంటే 3x square minus 9 is equal to 0. This is the quadratic equation where a is equal to 3, b is equal to 0
C is equal to minus 9. We know that delta means B square minus 4AC. So B is 0, 0 minus 4 into 3, 12, 12 into minus 9, 108. So minus of minus 108 plus 108. So that is 36 into 3. 36 3 is 108. So what is the formula? Parabola line. This is the formula. Area is equal delta power 3 by 2 by 6 a square. So what is delta? 36. 36 means 6 square whole power 3 by 2 into again 3 power 3 by 2 split చేశాను by 6 into a. What is a? So 3 square. Is it clear? Here 2 gets cancelled. Now 6 cube, 36 into 6. Here this one 3 power 3 by 2 means 3 root 3 by, so 6 into 9. 6 into 9. 6 gets cancelled. 4 ones, 9 ones, 9 fours. Total 4 into 3, 12 root 3 square units. చూడండి ఎంత సింపుల్గా ఉందో. minus 2x is equal to 2. సో హియర్ దీన్ని మనం సరి చేసినట్లయితే y square is equal to plus 4x లో పోతే minus 4x అవుతుంది. minus 4x plus 4. ఇప్పుడు y square is equal to minus 4 కామన్ తీస్తే x minus 1. That is one reason. So ఇది y is equal to 2x ఇక్కడ plus 2. y is equal to 2x plus 2. జనరల్గా మనకి ఇది లైన్, ఇది పారాబోలా. ఆ ఫార్ములా పెట్టి చేద్దాం, కానీ యాక్చువల్గా ఎలా చేయాలో కూడా ఒకసారి చూద్దాం. దీన్ని ఈ రెండింటిని సింప్లిఫికేషన్ చేసుకుందాం. y ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే 2 కామన్ తీస్తే x ప్లస్ 1 హోల్ స్క్వేర్ y ప్లేస్లో రాశారు. దట్ ఈజ్ ఈక్వల్ టు minus 4 into x minus 1. 2 square 4 gets cancelled. X plus 1 whole square, x square plus 2x plus 1. Here minus x ఇతరులకు వస్తే ప్లస్ x అవుతుంది. మైనస్ ఇంటూ minus 1 plus 1 ఇతరులకు వచ్చి minus 1 అవుతుంది. is equal to 0. Here minus 1 plus 1 gets cancelled. Remaining x square plus 3x is equal to 0. So x కామన్ తీసామనుకోండి, x plus 3 is equal to 0. So x is equal to 0, x is equal to minus 3. These are the bounds. వాటిని బౌండ్స్ అంటాం. సో దీన్ని ఈ బౌండ్స్ ప్రకారం రాసినట్లయితే ఒకసారి చూద్దాం. ఇంటిగ్రల్ ఏరియా, సో ఇంటిగ్రల్ 0 to minus 3. బౌండ్స్ అంటే ఇంటిగ్రల్ 0 to minus 3. సో ఎక్స్ బౌండ్స్ కాబట్టి ఎక్స్లో రాసుకోవాలి. సింప్లిఫికేషన్ చేసిన కాబట్టి జాల మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x dx. We know that integration. Now here x square ki derivate integration x cube by 3 plus 3x ki integration 3x square by 2. So bounds 0 to minus 3. Upper limit minus lower limit. Here 1 by 3 into 3 cube minus 3 cube minus 27. Is it clear? So minus 27. So plus here 3 by 2. So minus 3 square 9. Now here minus 27 by 3 plus 27 by 2. The LCM is 6. Now here 2 times minus 54 plus here 3 times 81, that is 27 by 6. 27 by 6. So 3 2s
3 nines. That is 9 by 2. That is 9 by 2. So ఇది చూసినట్లయితే 0 to -3 వన్ పార్టే, ఇంకో పార్ట్ ఉంటుంది దీనికి. సో గ్రాఫ్లో చూస్తే ఒక పార్ట్లో ఉంది, ఇంకో పార్ట్ ఉంటుంది అంటే 2 ఆఫ్ అన్నట్టు. సో 2 ఏరియా అన్నట్టు 2 into 9 by 2, that is your 2 to cut 9 square units. 9 square units. ఇది దీని ప్రకారం ఇస్తాం. అదే మన ఫార్ములా ప్రకారం, ట్రిక్ ప్రకారం చూసినట్లయితే, సో వాట్ ఈస్ ది ఏరియా ఫార్ములా? డెల్టా పవర్ 3 by 2 by 6a square. Now delta, so what is the curve here? X square plus 3x is equal to 0. So here a is equal to 1, b is equal to 3, c is equal to 0. Delta is equal to b square 9 minus 4ac, c is 0. So 0. ఇప్పుడు దీని ట్రిక్లో చూసుకున్నట్లయితే మనం ఏరియా ట్రిక్ ఫార్ములా ఏంటి? డెల్టా పవర్ 3 by 2 by 6a square. Now curve is, equation is x square plus 3x is equal to 0, where a is equal to 1, b is equal to 3, c is equal to 0. Delta is equal to b square 9 minus 4ac, 4 into a into c, c is 0, something is 0. So that is 9. Substitute చేసుకున్నట్లయితే delta means 3 square whole power 3 by 2 by 6, a is 1 square, 2 gets cancelled. Now 3 cube 27 by 6, sorry 27 by 6, that means 9 by 2, that means 9 by 2. ఇది వన్ సైడ్ కర్వే. సెకండ్ సైడ్ కర్వ్ కాబట్టి 2a, 2 into 9 by 2, 2 gets cancelled, 9 square units, 9 square units. 2022లో వచ్చిన PYQ ఒకసారి చూసినట్లయితే, find the area region enclosed by between the parabola y square is equal to 2x and the line x plus y is equal to 4. One is parabola, another one is line. So దీంట్లో చూస్తున్నట్లయితే ఫస్ట్ లైన్ x plus y is equal to 4. Now what is y? Y is equal to 4 minus x. Y is equal to 4 minus x. So what is the parabola? Y square is equal to 2x. Substitute y. 4 minus x whole square is equal to 2x. A minus b whole square, 16 plus x square minus 8x minus 2x is equal to 0. Now x square minus 10x plus 16 is equal to 0. We know that the factors. So 16, 8 2s are x minus 2, x minus 8 is equal to 0. X is equal to 2 comma 8. X is equal to 2 comma 8. Mundu 2 to 8. So x square minus 10x plus 16 tx. Here x cube by 3 minus 5x square plus 16x. Bound is 2 to 8. Now 1 by 3. 1 by 3. 8 cube. So 64 into 8 minus 2 cube 8. Is it clear? Next minus 5 x square 64 minus 4 plus 16 8 minus 2. 8 minus 2. Here. So 1 by 3. 8 is common. 64 minus 1 means 63. There is no multiplication. Minus
5 into 60 plus 16 into 6. Here 3 ones, 3 twos, 3 ones. That is, so 168 minus 300 plus 96. So the total value is 36 square units. Square units. So ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఇది a 2a ఇక్కడ 2a is equal to 36. Now what is a? 18 square units. 18 square units. So this is the general method. No graph, so only just idea. Next formula method. So what is the area formula? Delta power 3 by 2 by 6a square. Now what is the equation? X square minus 10x plus 16 is equal to 0. So here a equal to 1, b is equal to minus 10, c is equal to 16. We know that delta b square, so minus 10 square 100 minus 4 into 1 into 16 64, that is equal to 36, means 6 square. Substitute this value. Now area is equal to delta 6 square whole power 3 by 2 by 6, a is 1 square. Now 2 gets cancelled. So 6 cube 36 into 6 by 6. The answer is 36. చూడండి ఇక్కడ కూడా 36 వచ్చింది. This is 2a is equal to 36. Now a is equal to 18 square units. 18 square units. 2021 bit is enclosed by the y square is equal to 8x, y square is equal to 16 into 3 minus x. So y square is equal to 8x, y square is equal to 16 into 3 minus x. First bounds చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 8x is equal to 16 into 3 minus x. 8 ones, 8 twos. So x is equal to 6 minus 2x. 3x is equal to 6, x is equal to 2. ఒకటే లిమిట్ వచ్చింది. దీన్ని 2 లిమిట్స్గా మార్చుకోవాలంటే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8x, అంటే 8 ఇంటూ 2, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16, y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4. సో ప్లస్ 4 మైనస్ 4 బౌండ్స్ ఉంటాయి, అంటే yలోకి ఈక్వేషన్ కన్వర్ట్ చేయాలి. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ x అంటే x ఈజ్ ఈక్వల్ అవుతుంది y స్క్వేర్ బై 8 అవుతుంది. ఇది 1 అనుకున్నాం. ఇక నెక్స్ట్ ఇది y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 తో మల్టిప్లై చేస్తే 16 3 are 48 మైనస్ 3x. సో ఇక్కడ మనకి మైనస్ 3x యూతలు తీసుకొచ్చి దాని అవతల తీసుకొస్తే 48 మైనస్ y స్క్వేర్ బై 16. సో 16x 16 is equal to x అవుతుంది. x is equal to 48 minus y square by 16. ఇది ఈక్వేషన్ 2. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే 48 minus y square by 16 minus y square by 8 is equal to 0. The LCM is 16. 48 minus y square minus 2y square is equal to 0. అప్పుడు మనకి 48 minus 3y square by 16 is equal to 0. సో అది ఈక్వేషన్గా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనం బౌండ్స్ ఏంటి? ఏరియా ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ -4 to 4 వైలో ఈక్వేషన్ 48 minus 3y square by 16 dy. సో దీన్ని ఇంటిగ్రల్ 0 to 4 2 ఆఫ్ అనొచ్చు. నెక్స్ట్ 1 by 16 into 48 minus 3y square dy. Now integration.
So 2 ones, 2 eights, that is 1 by 8. 48y minus 3y cube by 3. So bounds ending 0 to 4. 3 gets cancelled. 1 by 8. So 48 into upper limit 4 minus lower limit anta manaki. So y cube 4 cube 64 by 8. 48 is 16 into 3 dash into 4 minus 64. 16 into 4 64. 64 common is 3 minus 1. 3 minus 1 into 2. 8 1s 8 8s. 8 2s are 16. 16 square units. 16. Area equal to delta power 3 by 2 by 6 into a square. So what is the equation here? 48 minus 3y square by 16. So 1 by 16 పక్కన పెడితే 48 minus 3y square is equal to 0. Where a is equal to minus 3, b is equal to 0, c is equal to 48. So delta b square 0 minus, so 4 into 3 minus 3 into 48. That means, so 12 into 48. That means 12 into 4. That means, so 12 into 2 whole square. That means 24 whole square. Now here 1 by 16 delta means 24 square whole power 3 by 2 by 6 into what is a minus 3 whole square. Now here 1 by 16 into, so 2 gets cancelled, 24 into 24 by 6 into 9. So 6 ones, 6 fours, 4 ones, 4 fours, 4 ones, 4 6. Next 3 twos, 3 threes, 3 ones, 3 eights. So total 2 into 8, 16 square units. So రెండు సేమ్ ఉన్నాయి. ఈ విధంగా మనం రెండింటిని ఇట్లా కంపేర్ చేస్తాం. By the S is equal set of x comma y such that 3x square less than equal to 4y less than equal to 6x plus 24. So one curve is 4y is equal to 3x square. Another one is 4y is equal to 6x plus 24. So these two equations, 3x square is equal to 6x plus 24. Now 3x square minus 6x minus 24 is equal to 0. We know that factors x is equal to minus 2 comma 4. The bounds is minus 2 comma 4. So here 4y కాబట్టి y is equal to 1 by 4 అవుతుంది. 1 by 4 minus 2 to 4 3x square minus 6x minus 24 dx. 1 by 4, so 3x square అంటే 3x cube by 3, 6x square by 2, 24x. Bounds minus 2 to 4. Here 3 gets cancelled. 1 by 4 x cube minus 3x square minus 24x. Bounds 4 to minus 2. Now 1 by 4. So upper bound 4 cube 64. Lower bound minus 2 cube minus 8. Minus into minus plus 8. Next minus 3 into x square 4 square 16. So minus 2 square 4. Next minus 24 into 4 minus or minus 2 plus 2. So 1 by 4. 64 plus 8 72. 16 minus 4 12. 12 into 3 36. So 4 plus 2 6. 6 into 24 144. So మొత్తం మీద minus 108 by 4. So ఏరియాలో నెగిటివ్ ఉంటుంది కాబట్టి 108 by 4, that is 27 square units. ట్రిక్ రూపంలో చూసినట్లయితే డెల్టా ఈజ్ ఈక్వల్ ఫార్ములా వేసి మనకి, సో 1 by ఇక్కడ డెల్టా పవర్ 3 by 2 6 into a square. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. a is equal 3, b is equal minus 6, c is equal minus 24. Now delta 36 plus 2 88 324 అంటే 18 square. 18 square whole power 3 by 2 by 6 into 3 square. So 1 by 4.
18 into 18 into 18 by 6 into 9 కట్ చేస్తే 27 స్క్వేర్ యూనిట్స్.